స్వర్గం వెళ్ళడానికి ఒక అమాయక జీవిని బలి చేస్తే అది నిజంగా స్వర్గం అవుతుందా? కథ పూర్తిగా వినండి. మహాభారత యుద్ధం ముగిసింది. పాండవులు రాజ్యాన్ని త్యజించారు. ఇక కోటలు లేవు, సైన్యాలు లేవు. చివరి ప్రయాణం అంటే మహాప్రస్థానం మొదలైంది. ఒక్కొక్కరుగా ద్రౌపది, భీముడు, అర్జునుడు అందరూ పడిపోయారు. కాని ధర్మరాజు ముందుకు సాగుతూనే ఉన్నాడు. ఆయనతో పాటు ఒక శునకం ఆయనని అనుసరిస్తుంది. ఎలాంటి భయం లేకుండా ఒక తోడులా, నీడలా ఆ జీవి నిశ్శబ్దంగా ఆయన వెంట నడుస్తుంది. వారు స్వర్గద్వారం దగ్గరికి రాగానే దేవేంద్రుడు బయటికి వచ్చి, రాజా, మీరు స్వర్గంలోకి ప్రవేశించండి, కాని ఈ జీవిని ఇక్కడే వదిలేయండి అని అన్నాడు. నా కష్టకాలంలో నాతో చివరి వరకు నన్ను వదిలిపెట్టకుండా తోడు నిలిచిన జీవిని వదలడం అధర్మం. అలాంటి స్వర్గం నాకు అవసరం లేదు అని అన్నాడు. వెంటనే ఆ కుక్క తన రూపం మార్చుకొని సాక్షాత్తు పరమేశ్వరుడిలా అవతరించి, రాజా, నువ్వు స్వర్గాన్ని కాదు, ధర్మాన్ని ఎంచుకున్నావు. ఎక్కడైతే కరుణ ఉంటుందో అక్కడే శివతత్వం ఉంటుంది. జంతువుల్ని ప్రేమించడం అంటే ఈ జటాధరుణ్ణి సేవించడమే. పక్షుల్ని, పశువుల్ని, ప్రకృతిని ఆదరిస్తే పరమేశ్వరుని కటాక్షం లభించినట్లే అని అంటాడు. ఎండాకాలం వచ్చింది కాబట్టి కాసిన్ని నీళ్లు నోరులేని జీవాల కోసం ఇంటి బయట పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.